మా కులము మాదాసిగురో మాదారికురో కమ్యూనిటీ. మాది ఎక్కువగా ఉండేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఉంటుంది. కాకపోతే మమ్మల్ని సీలో యాడ్ చేస్తున్నారు, దానికి మేము అంగీకరిస్తున్నాం. కానీ ఇప్పుడు అన్నము లేనిది బంగారుపల్లెంలో పెడితే ఏముంది, చేతుల్లో పెడితే ఏముంది? అన్నమే పెట్టకపోతే బంగారుపల్లెం ఇస్తే ఏముంది? అన్నమే లేని బంగారుపల్లెమే తినలేం కదా. కావున ప్రభుత్వం ఇప్పుడు మంచి చర్యలు తీసుకుంటుంది. వర్గీకరణలో ముందస్తుగా, దేశంలోనే ముందస్తుగా వర్గీకరణకు ముందడుగులు వేసేందుకు ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ స్వాగతిస్తారు, కానీ మళ్ళీ మందకృష్ణ గారితో ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీ కులాలకు సంబంధించిన కొంతమంది. మళ్ళీ వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి మాకు వద్దు, సీల్ వద్దు, మాకు ఏ లేవరు కూడా, మాకు డీ లేవరి అని చెప్పేసి మందకృష్ణ గారు చెప్తా ఉన్నారు, చాలా మంది చెప్తా ఉన్నారు. అది మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణని అడ్డుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వర్గీకరణ అయిపోతే మళ్ళీ మాకు ఎక్కడ నాయకత్వం లోపాలు వస్తాయేమని. వర్గీకరణ అయిపోతే ఇప్పుడు మాలా ఒకటి మాదిగా, ఈ రెండు తప్పితే 57 కులాలు మేము ఎంత కష్ట నష్టాలు అనుభవించినామో గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మాకు తెలుసు. కానీ అన్నగారికి తెలియదు కదా. ఈ రోజు కూడా మా కుల ధృవీకరణ పత్రాలు వస్తలేవు దాదాపు 18 నుంచి 22 కులాలకి. ఆ కులాల పేర్లు మొత్తం చెప్తాం మేము. ఆ కులాల గురించి ఏ రోజైనా వీళ్ళకి ఎందుకు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తలేరు, కుల ధృవీకరణ పత్రం లేని కులాన్ని ఎట్లా గుర్తిస్తారన్న మందకృష్ణ మాదిగ అన్న మరి ఈ రోజు వరకైనా ఒక్కరోజైనా ప్రశ్నించాలి కదా. ఉలియదాసరుల గురించి కానీ, ఎల్లమ్మల వారి గురించి కానీ, మా మాదాసికురుల గురించి కానీ, మాదారికురుల గురించి కానీ, మాదిగ దాసుల గురించి కానీ ప్రశ్నించాలి కదా గవర్నమెంట్ని. గత 70 ఏళ్ళకి వెళ్ళి 30 ఏళ్ళకి వెళ్ళి పోరాటం చేస్తున్నాడు వర్గీకరణ గురించి. ఈరోజు వర్గీకరణకి ప్రభుత్వము అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నందుకు తొందరలో చేస్తారు, మళ్ళీ నా నాయకత్వం కోల్పోతామన్న విషయం ఆయనకు మరి ఎట్లా వచ్చిందో తెలియదు. ఈ రోజు వరకు కుల ధృవీకరణ పత్రాలు రాక ఎవరు ఒకరు బీసీలో తీసుకుంటున్నారు, ఒకరు ఎస్సీలో, ఒకరు కులం ఒకరు తీసుకుంటున్నారు. మళ్ళా ఇవన్నీ చెప్తున్నా కదా, తలలు బంగారు తల వచ్చిన ఎండి తల వచ్చినా అన్నం ఉంటేనే తిననికి వస్తుంది, కానీ తల అయితే తిననికి రాదు. కాబట్టి తలలు బంగారు ఇచ్చినా ఎండి ఇచ్చినా వేస్ట్, దాంట్లో అన్నం పెట్టిస్తేనే తిననికి వస్తుంది, మాకు కూడా కడుపు నిండుతుంది అని చెప్పి మా అభిప్రాయం. సి గ్రూప్ లో ఉన్నందుకు మేము అంగీకరిస్తున్నాం. కానీ మాకి కుల ధృవీకరణ పత్రాలు వచ్చేటట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మరి అటనే దామోదర్ రాజనరసింహన్న నాయకత్వము ముందుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా మద్దతిస్తున్నాము. అట్లనే చాలా కులాలకి ఆర్డీఓ ద్వారా వస్తున్నాయి సర్టిఫికెట్లు. కొన్ని కులాలకు 5-6 కులాలకు కలెక్టర్ ఇవ్వాలా. ఎందుకు అన్ని కులాలకు ఒకటే ప్రకారం ఇవ్వాలా ఇస్తే, కానీ ఒకరికి ఇట్లా, ఒకరికి తహసీల్దార్ ద్వారా, ఒకరికి ఆర్డీఓ ద్వారా, ఒకరికి కలెక్టర్ ద్వారా వచ్చేటందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు మా జాతులు, చాలా జాతులు. దీన్ని ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ముందు కొద్దిగా మా గురించి దయదలిచి మా కులాలకి న్యాయం చేయాలంటే తహసీల్దార్ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయము, మా మనవి.